హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య సుచా శర్మ లాంటి భయంకరమైన పంజాబీ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేసి అందరినీ హింసించిన కాబుల్ ఓన్ ఓటీటీ సంస్థ చేతా సింగ్ని కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఒక సాధారణ బుక్ షాప్లో పనిచేసే యువకుడు, అతనికి ఒక చెల్లి ఉంటుంది. ఆమె పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది. ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. అయితే అదే ఊర్లో హై స్కూల్ నడుపుతున్న సింగ్ కొడుకులు, ఆ స్కూల్లో పనిచేస్తున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ కలిసి ఆడపిల్లలతో అసభ్యకర దృశ్యాలు చిత్రీకరించి వాళ్ళని హింసించి అనుభవిస్తూ ఉంటారు. ఇది తెలుసుకున్న చేతా సింగ్ చెల్లి కంప్లైంట్ ఇస్తుంది. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులన్నీ మనం ఊహించవచ్చు. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. ఆ తర్వాత చేతా సింగ్ తనకున్నవన్నీ కోల్పోయి విలన్ల మీద ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు అన్నదే సినిమా. ఈ సినిమా పరమ రొటీన్ కథతోనే స్టార్ట్ అవుతుంది. ఇంతకు మించి కథలు దొరకవు పంజాబ్ వాళ్ళకి. అన్ని ఈ టైప్ సినిమాలే ఉంటాయి. అయితే అక్కడక్కడ ఎంచుకున్న నేపథ్యం కొంచెం కొత్తగా ఉంటుంది. హీరోని 4 తన్ని పడేసి నదిలో పడేస్తే అతన్ని కబేలాలో పనిచేసే వ్యక్తి కాపాడతాడు. ఆ కబేలా సెట్టింగ్ కొంచెం చూడడానికి బాగుంటుంది అంతే. ఇక హీరో ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్ అసలు హీరోలా అనిపించడు. పాపం యాక్టింగ్ బాగానే చేసినా ఆ ఫేస్ చూడడానికి హీరో ఫేస్ లా అనిపించదు. చేతా సింగ్ పాత్రలో ప్రిన్స్ కన్వల్జిత్ సింగ్ ఓకే అనిపిస్తాడు. పర్వాలేదు అనిపించేలా నటించాడు. విలన్లు మాత్రం ఓకే అనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన లేడీ కూడా బాగానే చేసింది. సుచా శర్మ అంత బోరింగ్ గా లేకపోయినా ఇది విలేజ్ మర్డర్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా గనక హత్యలయ్యి చేయడం, చంపేటప్పుడు చూపించే వైలెన్స్ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు ఏమో ఆకట్టుకోవు, రొటీన్ పంజాబీ సాంగుల్లో ఉంటాయి. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. కలర్ కరెక్షన్ అక్కడక్కడ ఓకే. చేతా సింగ్ పాత్రని ఇంకా అలా సాగదీయడం అంత గొప్పగా అనిపించదు. క్లైమాక్స్ మరీ వెటకరంగా అనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ, మలయాళం, కన్నడంలో కూడా రిలీజ్ అయింది. అంతేకాదు ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?